తెలంగాణకి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26 తారీఖు రాబోతా ఉన్నారు. కరీంనగర్లో ఒక ప్రైవేట్ సంబంధించిన ఈవెంట్లో తను పాల్గొనే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అమిత్ షా రాకతో ఇటు తెలంగాణలో బీజేపీ నేతల్లో కొత్త జోషు వినిపిస్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అదేవిధంగా బీజేపీలో కేంద్ర నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇటు తెలంగాణ బాట పడుతూ ఉన్నారు. తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే మరి కేంద్ర మంత్రి అయిన అమిత్ షా కూడా మరి పార్టీ నేతలను ఉద్దేశించి కొన్ని చర్చలు కూడా జరిపే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్కి రావడం వెనుక గల కారణాలు ఏంటి? కరీంనగర్లో ఇప్పటికే బీజేపీ నేతల మధ్య కొంత అంతర్గత విభేదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా కరీంనగర్ ఉండడం అయితే జరిగింది. వాటన్నిటికీ చెక్ పెట్టడానికి మరి కరీంనగర్కి రాబోతా ఉన్నారు. అక్కడ ప్రైవేట్ సంబంధించిన ఈవెంట్తో పాటు పార్టీ నేతలను కూడా కలవనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అమిత్ షా వస్తూ ఉన్నాడనే సమాచారంతో ఇక్కడున్న అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇక్కడున్న నేతలందరూ కూడా చెక్ పెట్టడానికి ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగానే ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇద్దరు కూడా కలయికను కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరిని కలపాలని కూడా బీజేపీ ముందు నుండి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి సీనియర్ నేతలంతా కలిసి ఇటు ఈటల రాజేందర్, బండి సంజయ్ని కలిపిన విషయం మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఇక అంతర్గత విభేదాలు ఏవైతే ఉంటాయో నేతల మధ్య వాటన్నిటికీ చెక్ పెట్టిన తర్వాతనే కేంద్ర నేతల్ని మరి తెలంగాణకి రప్పించి మరింత జోష్గా వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా కనబడతా ఉంది. ముఖ్యంగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్ చేసుకొని తెలంగాణలో బీజేపీ ముందుకెళ్తా ఉంది. దానిలో భాగంగానే ఇటు తెలంగాణకి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ రావడం కావచ్చు, నితిన్ నబీల్ రావడం కావచ్చు, ఇంకా కీలక నేతలు బీజేపీ అధిష్టానము కీలక నేతలు వ్యవహారాలన్నీ చూసుకునే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరుసగా ఇటు తెలంగాణ వైపే చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారం సాధించినట్టయితే ఇక్కడ తెలంగాణతో పాటు తెలంగాణలో ఉన్న ఇరు రాష్ట్రాలలో ఏవైతే ఉంటాయో అక్కడ కూడా బీజేపీ పుంజుకునే అవకాశాలు ఉంటాయన్నట్టుగా ఇటు అధిష్టానం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి బీజేపీ కూడా ఇక్కడ తెలంగాణలో టార్గెట్ చేసుకొని అనేక విధాలుగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం బేస్ చేసుకొని మరి తెలంగాణలో కీలక నేతలంతా కూడా ఇటు వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ పైనే ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వ్యవహారాలు ఏమున్నాయి, ఇక్కడ జరుగుతున్న విషయాలపైన చర్చలు అయితే జరుగుతూ ఉన్నా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఎప్పటికప్పుడు అధిష్టానము అటు నివేదిక తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ నేతలంతా కూడా ఐక్యతతో ముందుకెళ్ళాలి అన్నట్టుగా బీజేపీ ముందు నుండి కూడా చెప్తా ఉంది. అయితే అమిత్ షా రాకతో తెలంగాణ రాజకీయంలో కొత్త విడుదలకి వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. తన రాకతో మరింత రాజకీయం మరింత ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ నేతల్లో కొంత జోష్ పెరిగే అవకాశాలు ముమ్మాటికి ఉన్నాయన్నట్టుగా ఇటు పార్టీ నేతలో కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా అటు బండి సంజయ్ సంబంధించిన వర్గ నేతలు కావచ్చు, అటు ఈటల రాజేందర్ సంబంధించిన వర్గ నేతలు కావచ్చు, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్లో వీళ్ళిద్దరికీ చాలా వరకు నేతల ఒక మద్దతు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ నేతల యొక్క మద్దతుని మరి బీజేపీ అనుకూలంగా మరి ఓట్ బ్యాంకింగ్గా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. దాంట్లో భాగంగానే మరి కీలకంగా కరీంనగర్లోనే మరి అమిత్ షా రావడం, అక్కడ పార్టీ నేతలతో పాటు ప్రైవేట్ సంబంధించిన అంశాలు అంటే ప్రైవేట్ పార్టీలో కూడా పాల్గొనే అవకాశాలు కనబడతా ఉన్నాయి. మొత్తానికి తెలంగాణ బీజేపీలో కొంత కొత్తతనం కనిపిస్తూ ఉంది, కొత్తగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు వచ్చే ఎన్నికలలో కూడా గెలవాలనే లక్ష్యంతో వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది సెమీఫైనల్గా భావిస్తూ ఉంది. అటు వచ్చే ఎన్నికలు ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఫైనల్ మ్యాచ్ లాగా చూసే పరిస్థితి అయితే కనబడతా ఉంది. దానిలో విధంగానే మరి నేతలందరికీ కూడా ఎప్పటికప్పుడు హైకమాండ్ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి హైకమాండ్ యొక్క నిర్ణయాలు కావచ్చు, హైకమాండ్ యొక్క దిశానిర్దేశం చేసే ప్రక్రియ కావచ్చు ఎంతవరకు తెలంగాణలో సక్సెస్ అవుతుంది. వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలంగాణలో అధికారం సాధిస్తామనే కొంత భరోసాతోనూ అయితే ఉన్నారు. వాళ్ళ యొక్క నమ్మకాలు కావచ్చు ఎంతవరకు ఇక్కడున్న నేతలు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారన్నది కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.